డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్లలో దాట్ల వెంకట సీతారామరాజు పేరుతో ఆయన సోదరుడు పృథ్వీరాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారామరాజు సోదరుడు పృథ్వీరాజ్ వారి స్నేహితులు కలిసి ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఆయన లేని లోటును గుర్తు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మోహన్ కుమార్, ఎస్ఐలు డి జ్వాలాసాగర్, రవీంద్రబాబు, అవినాష్, స్థానిక నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. పక్కచండి మరి ఈరోజు మురమల గ్రామంలో మా సోదరుడు దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం మురమల గ్రామంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళ సోదరుడు పృథ్వీరాజ్కి, అదే కాకుండా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, మరి ఇప్పుడే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సుమారుగా 22 టీములు, మన నియోజకవర్గంలోని టీంలు 22 టీంలు మరి పార్టిసిపేట్ చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్గా 8-9 తారీఖుకి పోయింది. మరి మా సోదరుడైన సీతారామరాజు చిన్న వయసులోనే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మా మధ్యలో లేకపోవడం మా కుటుంబ సభ్యులందరికీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి. అదేవిధంగా సీతారామరాజు మరి చిన్న వయసులో కూడా ఇప్పుడు ఎంతో సౌమ్యంగా అందరితో కలిసి ప్రయాణం చేశాడు. మరి అతి చిన్న వయసులో ఆ భగవంతుడు తీసుకోవటం మరి వాళ్ళ కుటుంబానికి కూడా తీరం లోటు. మరి ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రతి సంవత్సరం మరి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మరి ఆయన లేని లోటుని మరి టోర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాలని మరి వాళ్ళ మిత్రులందరూ, వాళ్ళ సొంత తమ్ముడు పృథ్వీరాజు కూడా ప్రత్యేక శ్రద్ధతో మరి టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం. మరి టోర్నమెంట్ కూడా బాగా జరగాలని కోరుకుంటూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి మా సోదరుడు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మురమల్లో 2026 సంవత్సరం సందర్భంగా మురమల్లో మన గ్రౌండ్లో అన్నయ్య పేరున క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని చెప్పి గ్రామస్తులందరూ నిర్ణయించడం, ఈరోజు శుభసూచకంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన మన జిల్లా ప్రెసిడెంట్ సాయి గారు, లేదా స్థానిక సర్పంచ్ రాజబాబు గారు, మిగతా గ్రామ పెద్దలందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల నుంచి మండలానికి 5 టీంలు, 20 టీంలు మనకి ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా స్పోర్ట్ మ్యాన్ జరుగుతూ ఈ 4 రోజులు సరదాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ని ఆస్వాదించి ఈ మా ఊరికి, గ్రామానికి అంతకి గౌరవం తెచ్చేలా ఉండాలని చెప్పి
ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అన్నయ్య పేరుని ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి సహకరించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ మా శ్రీనికి కానీ పనికి కానీ దిలీప్ కానీ అందరికీ కూడా ఊరి యువత అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం సహకరించిన గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.